యేసు ప్రభు ఎల్లప్పుడు నే పాడేదను దేవా నా యందు వసించు ఎల్లప్పుడు నే పాడేదను దేవా నా యందు వసించు నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు దేవుని యొక్క రక్తానికి శరీరానికి సాదృశ్యముగా ఉన్న బలలో చేవేయటానికి ముందుగా మరి మనల్ని మనం సరి చేసుకొని యోగ్యముగా మనలో చేవేయటానికి దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. లూకా శుభవార్త 14వ అధ్యాయం. లూకా శుభవార్త 14వ అధ్యాయం 11వ వచనం. అందరూ కలిసి చదువుదామన్నా ఒకసారి. తను తాను హెచ్చించుకుని ప్రతివాడును తగ్గింపబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం పిల్లరా. చిన్న ప్రార్థన. దేవుడి సహాయంతో కృప కలిగిన తండ్రి, అద్భుతమైన దేవా, పొందాలయ్యా. మా ఆరాధన స్వీకరించిన దేవా మీకు స్తోత్రం. మేము నా తండ్రి యోగ్యముగా మీ బలలో చేయటానికి అయా మీరు ఇచ్చిన లేఖన భాగం ద్వారా మీరు వారితో మాట్లాడి మీరే కృప చూపించి మీ సన్నిధిని మాట్లాడవచ్చు. అనుకునే నన్ను మీ ఆత్మతో అభిషేకించి ప్రభువా మీరే నన్ను బలపరిచి మమ్మల్ని స్థిరపరిచి యోగ్యముగా బలలో చేయడానికి కావాల్సిన కృపను దయచేయాలి. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ మనవి చేస్తూ నాము తండ్రి, ఆమేన్. వీళ్ళరా ఇక్కడ దేవుడు మనకిచ్చిన లేఖన భాగం చూస్తే ఒక క్రైస్తవుడికి లేదా ఒక మనిషికి ఉండవలసిన ఆ డిసిప్లైన్ దేవుడు మాట్లాడారు. దిస్ ఈజ్ ఏ డిసిప్లిన్ వేర్ వీ కెన్ ఫైండ్ ఎస్పెషల్లీ ఇన్ రోమన్ టైం. మనుషులలో ఉండవలసిన ఒక క్రమశిక్షణ ఏ విధంగా ఉండాలి, మనిషి ఏ విధంగా ఉంటే మనము ఆశీర్వదించబడతాం. హెచ్చింపబడుట అంటే ఆశీర్వదించబడుట. మరి ఎవరు ఈ సమయంలో కాబట్టి ప్రియ దేవుని సంగమా, మాట్లాడుతున్న మాటలు చూస్తే కనపడటానికి చాలా చిన్నగా నాకు అంతా అర్థమైందిలే అన్నట్లుగా ఉంది. కానీ దీనిలో నిగూఢమైన ఆత్మీయ మర్మం, దాచబడిన ఆత్మీయ మర్మం,
నిజంగా దీనిని మన జీవితంలో పాటిస్తే మనకి ఇంకా అసలు ఏమనొచ్చు అంటే నెమ్మది లేకుండా ఉండటం అనేది ఉండదు. అంత నెమ్మది, అంత సమాధానం, ఎప్పుడు సంతోషమే, ఎప్పుడు ఆనందమే. కాబట్టి పిల్లరా, కొంత సమయం మనం దీన్ని ధ్యానించి మనం బలంలో చేయగలుగుతాం. తన్ను తాను హెచ్చించుకొని ప్రతివాడు. ఇంగ్లీష్లో చదివితే దాన్ని చాలా చక్కగా ఆయన మనతో మాట్లాడతారు. చూడండి, లూకా శుభవార్త 14వ అధ్యాయం 11వ వచనంలో, అది పైన ఆ సందర్భం అంతా కూడా మనకు తెలుసు. దాని గురించి దేవుడు మాట్లాడతాడు. చూడండి ఏమంటున్నాడంటే, ఫర్ హూ ఎవర్ exalts himself will be humbled, and he who humbles himself will be exalted. ఎవరు తన్ను తాను హెచ్చించుకుంటారో ఏమవుతారట? వాళ్ళు తగ్గించబడతారు. ఏంటి హెచ్చించుకోవడం అంటే? ఏంటి? మనకు అర్థమయ్యే భాషలో అర్థమయ్యే భాషలో మనం ఒకసారి దాన్ని మనము ధ్యానించడానికి ప్రయత్నం చేస్తే మన గురించి మనము గొప్పలు అంతే కదా. ఇక్కడ ఏంటి సందర్భం ఏంటి? ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు? 8వ వచనంలో చూస్తే, నిన్నెవరైనా పెండ్లి విందుకు పిలిచినప్పుడు అక్కర పీఠము మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీకంటే ఘనుడు అతని చేత పిలువబడగా నిన్నును అతనిని పిలిచిన వాడు వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును. అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటున కూర్చుండ సాగుతూ, నన్ను పిలిచాడు కదా, తనే కదా పిలిచింది అని అగ్రపీఠం అంటే పెద్ద స్థానంలో నీవు కూర్చుంటే నీకంటే గరుడు వచ్చినప్పుడు, అయ్యా కొంచెం మీరు వేచి అక్కడికి వెళ్తారా అని ఒకవేళ అంటాడేమో. కాబట్టి దేవుడు చెప్తున్న మాటను మనం చూస్తే, తన్ను తాను తగ్గించుకోగా. దీనికి మాదిరి యేసుక్రీస్తు ప్రభువు వారి కంటే ఇంకెవరు లేరు. మాదిరి ఎంతగా తగ్గించుకున్నాడండి ఆయన? ఎంతగా తగ్గించుకున్నాడు? మరణము పొందినంతగా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనములో, అందుచేతను అంతకంటే ముందుది 9 కదా చెప్పింది లేదు, 8 మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకోలేదు. ఇప్పుడు చదువు మాదిరి 9 చదువు. తగ్గించుకోవడం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారికి వచ్చింది ఏంటి? అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను
అధికముగా హెచ్చించి. ఎందువల్ల హెచ్చించాడండి దేవుడు? ఎందువల్ల హెచ్చించాడు? ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు? మరణము పొందినంతగా. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం. ద్వితీయోపదేశకాండం 28. నీ దేవుడైన యెహోవా మాట విని శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడలా నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఏమిటి రహస్యం చెప్తా ఉన్నాడు దేవుడు. నువ్వు హెచ్చించబడాలంటే ఏం చేయాలట? మొదట ఆయన మాట వినాలి, ఆయన మాట ప్రకారం అనుసరించాలి, దాని ద్వారా తగ్గించుకోవాలి, అప్పుడు హెచ్చించబడతాం. ఏముందని నిన్ను గొప్పగా అనుకుంటున్నావు? నీకేముంది అసలు? ఏముంది నీకు? ఈ జీవితాన్ని ఇచ్చింది దేవుడు, ఈ జ్ఞానాన్ని ఇచ్చింది దేవుడు, ఈ స్థితినిచ్చింది దేవుడు. చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. నేను దిగంబరినై నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చింది. దిగంబరినై ఎక్కడికి తిరిగి వెళ్ళేదను? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఎవరిచ్చారండి? నీ జ్ఞానంతో, నీ యొక్క తెలివితో, నీ యొక్క ఆరోగ్యముతో, నీ యొక్క అధికారంతో నీవు పొందలా ఇవన్నీ. ఒకవేళ నువ్వు ఈ భూమి మీద చాలా గొప్ప ధనవంతుడు అవ్వచ్చు, ఈ భూమి మీద నువ్వు అందరిలో కల్లా నువ్వు మంచి అందమైన స్త్రీవి, అందమైన పురుషుడు అవ్వచ్చు. మరి ప్రియులారా, అదంతా కూడా ఇచ్చింది దేవుడే అని దేవుడు వాక్యం చెప్తాను. దేవుడు ఇచ్చాడు. ఆ ఇచ్చిన దాన్ని బట్టి ఏం చేయాలట? తగ్గించుకోవాలి. దేవుని కుమారుడు మనుష్య కుమారుడుగా తనకున్న మహిమను, తనకున్న ఆధిక్యతను, తనకున్న అధికారమును, తనకున్న కీర్తిని, తనకున్న స్థితిని, తనకున్న హోదాని విడిచిపెట్టి రిక్తుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన తగ్గించుకుంటే, ఆయన చేత సృష్టించబడిన సృష్టి అయిన మనమేమో మనల్ని వాళ్ళు హెచ్చించుకుంటాం. హెచ్చించుకున్న ప్రవర్తన ఎలా ఉంటుంది? అందరూ నా మాట వినాలి. ఎందుకు వినాలి నీ మాట? నువ్వు ఎవరో అండి నీ మాట వింటారు. ఎందుకు వినాలి నీ మాట? దేవుడు మాట వినవు. దేవుడు 28:21 ఆయన మాట విని, ఎవరి మాట వినాలట? దేవుని మాట వినాలి. ప్రియులారా, మనుషుల్ని కాదు. అయితే ఇక్కడ చిన్న మనకి లాజిక్ పెట్టాడు. దేవుడు మనకి డైరెక్ట్ గా కలిసి వాక్యం ద్వారా మాట్లాడతాడు కాబట్టి, మరి దేవుడు మనకంటే ముందుగా పెద్దవారు ఒకరు పెట్టారు కాబట్టి వారి మాట మనం వినవలసిన వార్త. పెద్దవాళ్ళ మాట వినాలి, తల్లిదండ్రుల మాట వినాలి. ఇది ఇక్కడ పాయింట్. అంతేగాని నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తిస్తాను, నాకు అధికారం ఉంది, నాకు బలం ఉంది, నాకు శక్తి ఉంది, నాకు ఆయుష్ ఉంది, నాకు వయసు ఉంది, నాకు అందం ఉంది, నాకు ధనం ఉంది అని ఒకవేళ నువ్వు అనుకుంటావు. దేవుడు చెప్పే మాటను మనం గమనిస్తే ప్రియులారా, తన్ను తాను తగ్గించుకున్న వారు హెచ్చింపబడును. యేసుక్రీస్తు వారు ఆయనకి లేనిది ఏమన్నా ఉందా?
ఏమండి? ఆయనకి లేని ఆధిక్యత కానీ, అధికారం కానీ, మహిమ కానీ, శక్తి కానీ ఏమన్నా ఉన్నదా? అంతా ఉంది. మహిమ ఉంది, శక్తి ఉంది, బలం ఉంది, ప్రభావం ఉంది. కానీ తండ్రి తనకు ఆజ్ఞాపించిన ఆ పనిని సంపూర్తిగా చేసే క్రమంలో తను తగ్గించుకుంటాడు. అది ఒక 70 years, ఒక 50 years, 80 years ఉండే భూమి మీద మనమేమో హెచ్చించుకుంటా ఉంటాం. హెచ్చించుకుంటా, అయ్యో నేను జ్ఞానవంతుణ్ణి. ఎవరిచ్చారు ఆ జ్ఞానం నీకు? నేను ఆరోగ్యవంతుణ్ణి. ఎవరిచ్చారు నీకు ఆరోగ్యం? నేను ధనవంతుణ్ణి. ఎవరిచ్చారు నీకు ఆ ధనం? మరి ఈ సమయంలో ఈ రోజున మనం చూస్తే ఏప్రిల్ 14 మరి భారతదేశ రాజ్యాంగాన్ని మరి దేవుడు తనకిచ్చిన జ్ఞానంతో మరి భారతీయులు ఏ విధంగా వారి జీవితాన్ని కొనసాగించాలి అని ఆ జ్ఞానంతో మనకొక రాజ్యాంగాన్ని లిఖితం చేసిన, రాజ్యాంగాన్ని రాసిన వ్యక్తి అంబేద్కర్. ఆయన ఎప్పుడు కూడా తనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఎప్పుడూ కూడా అతిశయించలా, ఎప్పుడు కూడా హెచ్చించుకోలా. ఇలా గమనించారా? కాబట్టి నీవు నేనేమో మనకిచ్చిన మిడిమిడి జ్ఞానం, మిడిమిడి జ్ఞానం మనకి పూర్తిగా తెలియదు, సరిగా తెలియదు. కాబట్టి కానీ మనం పెద్దగా ఊహించుకుంటా ఉంటాం. నాకు అంతా తెలుసు. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ రోజున మరి ఆయన పుట్టినరోజుని మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఆయనలో ఉన్న ఆ తగ్గింపుతనం, తగ్గించుకున్నాడు. ఇంకో విషయం గమనించాలండి, ఆ జ్ఞానం ఇచ్చింది దేవుడు. అంబేద్కర్కి జ్ఞానం ఇచ్చింది దేవుడు. ఒకనొక సందర్భంలో దేవుడు తనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి సంక్షేమము, అందరూ కూడా సమానముగా ఉండాలని, అందరికి అన్ని హక్కులు కల్పించాలని దేవుడు ఇచ్చిన జ్ఞానముతో మరి అంబేద్కర్ ఈ రాజ్యాంగాన్ని రాయటం జరిగింది. ఆది కాండంలో చూస్తే మీరు ఏడు పెట్టారా, ఒక స్త్రీ పురుషుడు సమానమైన అధికారము, హక్కులు కలిగిన వాడుగా మరి అంబేద్కర్ రాయడానికి మూలం ఏంటంటే, అక్కడ అమలు చేసినప్పుడు ఏమన్నాడు దేవుడు? అమలు చేసినప్పుడు ఏమన్నాడు దేవుడు? నీకొక మంచి సహకారి, అంతేగాని నీకు ఒక సబార్డినేట్ కావాలి అని అన్నా. ఉమెన్ ఈజ్ నాట్ ఏ సబార్డినేట్ ఫర్ మెన్ అకార్డింగ్ టు ద బైబిల్. మరి అదే అంబేద్కర్ కూడా స్త్రీకి కూడా సమాన హక్కులు, స్వేచ్ఛ ఉండాలని తన రాజ్యాంగంలో, భారత రాజ్యాంగంలో పొందుపరిచినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఒకవేళ పురుషుడని, స్త్రీ అని నీకిచ్చిన జ్ఞానాన్ని బట్టి, నీకిచ్చిన ధనాన్ని బట్టి, నీకిచ్చిన ఉద్యోగాన్ని బట్టి, నీకిచ్చిన స్థితిని బట్టి, నీకిచ్చిన అందాన్ని బట్టి ఒకవేళ హెచ్చించుకుంటున్నావేమో, జాగ్రత్త. ఒకసారి ఐజాక్ న్యూటన్ అనే గొప్ప శాస్త్రవేత్త ఉన్నాడు, తెలుసా? ఏంటి ఆయన? ఐజాక్ న్యూటన్ లాస్ ఏంటి? 3 లాస్ కదా. ఆయన గొప్ప శాస్త్రవేత్త, ప్రపంచం. ఆయన అడిగాడు, అయ్యా మీరు ఈ విధంగా నీ జ్ఞానం రావడానికి, ప్రపంచాన్ని నిన్ను కొనియాడబట్టడానికి కారణం ఏంటి? ఎవరిచ్చారు నీకు ఈ జ్ఞానం అంటే, మీరు రండి అని అతను ల్యాబ్లోకి తీసుకెళ్ళాడు. ల్యాబ్లోకి తీసుకెళ్ళి అక్కడ ఒక పెద్ద ఇలాగలే ఒక పెద్ద షెల్ఫ్ ఉంటే ఆ షెల్ఫ్లో బైబుల్ పెట్టి ఇది ఇచ్చిందండి నాకు జ్ఞానం. చూసారా? కాబట్టి ఆయన హెచ్చింపబడ్డాడు. మనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి
ఇప్పుడు నీ కొన్ని దేశాలు చూస్తే అణుబాంబులు తయారు చేస్తా ఉన్నాయి, హైడ్రోజన్ బాంబులు తయారు చేస్తా. దాన్ని బట్టి ఏం చేస్తాను, మీరు నా జాగ్రత్త, మీరు నా జోలికి వచ్చారని నేను నాశనం చేస్తా. దేశాల పేరు చెప్పలే కానీ ఎవరిచ్చారు ఆ జ్ఞానం? ఆ అణుబాంబు తయారు చేయడానికి, హైడ్రోజన్ బాంబు తయారు చేయడానికి కూడా ఆ జ్ఞానం ఇచ్చింది ఎవరు? దేవుడు. రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత ప్రియులారా మీకు గుర్తుందో లేదో, ఒక 2 సిటీస్ మీద అణుబాంబు వేశారు. ఏంటవి? హిరోషిమా, నాగసాకి. చాలా సంతోషం. నా సంఘ బిడ్డ కంప్లీట్ నాలెడ్జ్. ఏ దేశం? ఏ దేశం? జపాన్. ఏ దేశం వేసింది బాంబు? అమెరికా, యుఎస్ఏ. ఎందుకు వేసింది? వీళ్ళు మేము చాలా ధనవంతులు, మేము తెలియగలవాళ్ళం అని జపాన్ వాళ్ళు ఏం చేశారంటే, జపాన్ పక్కనే పసిఫిక్ మహాసముద్రం ఉంటుంది. ఆ పసిఫిక్ సముద్రానికి అటువైపు అమెరికా ఉంటుంది. అక్కడ ఒక దాన్ని ఏమంటారు, సీషోర్ స్థావరం, నౌకా స్థావరం ఉంది. దాన్ని వీళ్ళు ఏం చేశారంటే దండయాత్ర చేసి ఇది మాది అని ప్రకటించారు. అప్పుడు వాళ్ళ కోపం వచ్చి ఇప్పటికి కూడా 1946లో వేసిన అణుబాంబు వల్ల ఇప్పటికి కూడా ఆ యొక్క ప్రభావం ఇప్పుడు కూడా ఉందంట. చూసారా? నాకున్న బలాన్ని బట్టి నేను వేరే వాళ్ళకి ఇచ్చించుకొని ఏం చేశాడు, వాళ్ళని భయపెట్టాడు, వాళ్ళని దండయాత్ర చేయాలని చూశాడు, ఆక్రమించుకోవాలని చూశాడు. కానీ దేవుడు ఏం చేశాడు? అడగబోతున్నాడు. ఇక్కడ ఇంకో వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను, గుర్తు చేస్తాడు. సంసోను ఎంత బలవంతుడు! ఆ బలాన్ని ఏం చేశాడు? తన కొరకు తను వాడాడు. మేము చాలా గొప్పవాడు. ఏం చేశాడు దేవుడు? హెచ్చించుకున్నాడు సంసోను, కానీ పూర్తిగా తీసేశాడు. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో మనం ఏదైనా విషయాల్లో హెచ్చించుకుంటున్నామా అనేది గమనించాలి. దేన్ని బట్టి హెచ్చించుకుంటున్నావు? నీ బేసికల్గా అసలు అది ఎక్కడి నుండి వచ్చింది అని నువ్వు తెలుసుకుంటే, నువ్వు తెలియకపోవటం వల్లే, ఈ మనోనేత్రం గుడ్డితనం రావడం వల్లే అట్లా ప్రవర్తిస్తావు. గుడ్డివాడు అయినప్పుడే అలా ప్రవర్తిస్తావు. ప్రియులారా, గుడ్డితనం. ఇది నాకు ఇచ్చింది దేవుడు అని నీకు ఆ కాన్సెప్ట్ నీ జీవితంలో ఉంటే, ప్రియులారా, నీ జీవితం, నా జీవితం ధన్యమే. అప్పుడు అలా ప్రవర్తించాం. హెచ్చించుకో, తగ్గించుకో. కాబట్టి జ్ఞాపకం చేసుకొని ఏ విషయంలో మనం హెచ్చించుకుందాం, దానివల్ల దేవుడికి దూరం అయ్యామో జ్ఞాపకం చేసుకొని మరి యోగ్యముగా మనలో ప్రార్థన చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం అందరం. ప్రియులారా, మరి ఏ విషయంలో మనం హెచ్చించుకుంటున్నాం? మనకున్న స్థితిని బట్టా, మనకున్న ఆరోగ్యాన్ని బట్టా. ఒకవేళ నువ్వు కుటుంబంలో నువ్వు యజమాని అవ్వచ్చు, కానీ తగ్గించుకోవాలి. నేను యజమాని, నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తిస్తాను, మరి ఈ కుటుంబానికి నేనే మరి పెద్దవాడిని అని ఒకవేళ హెచ్చించుకుంటున్నారు. దేవుడు చెప్తాడు, నువ్వు తగ్గించుకుంటే హెచ్చింపబడతావు. ఇలా మరి ఏ విషయంలో ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ అతిశయపడ్డావే, జ్ఞాపకం చేసుకొని దేవుడిని అడుగుదాం. ప్రియులారా, దేవుడిని అడుగుదాం, ప్రభువా నన్ను క్షమించు,
ప్రభువా నన్ను క్షమించండి. మరి యవనస్తులు వారికి ఉన్న ఉద్యోగాలను బట్టి, మరి వారికి ఉన్న మరి పరిస్థితులను బట్టి మరి వారికి వారు హెచ్చించుకుంటా ఉంటారు. మరి జ్ఞాపకం చేసుకొని మరి అట్లానే కుటుంబంలో ఏ విషయాలైనా మనం హెచ్చించుకున్నామేమో క్షమించమని అడుగుదాం, క్షమించమని అడుగుదాం. దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ క్షమించటం ద్వారా మన దేవుడు మనల్ని హెచ్చించాలని వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఈరోజు హెచ్చించాలని, నిన్ను అందరికంటే, భూమి మీద ఉన్నారు అందరికంటే హెచ్చించాలని ఆయన ఆశ. వీళ్ళందరూ కళ్ళు మూసుకోవాలి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, కళ్ళు మూసుకోవాలి. దేవుడు దర్శించే సమయం ఇది. ప్రార్థించాలి, ప్రార్థించాలి. అడగండి, దేవుడిని అడగండి, కన్నీటితో అడగండి. ఎన్నిసార్లు నిన్ను హెచ్చించుకొని దేవుడిని బాధ పెట్టావు, మరి తల్లిదండ్రులు బాధ పెట్టావు, పెద్దవాళ్ళని బాధ పెట్టావో జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి. అడగండి, దేవుడిని అడగండి, కన్నీటితో అడగాలి. ప్రభువా ఎన్నోసార్లు బాధ పెట్టాను, నీ మాట వినాలని, ఆజ్ఞలు పాటించాలని నాకు చెప్తానే ఉన్నా, కానీ నా ప్రభా నాకున్న పరిస్థితిని బట్టి అయ్యా నేను ఎన్నోసార్లు నీ మాట వినకుండా అయ్యా నన్ను నేను హెచ్చించుకున్నాను, అయ్యా నన్ను క్షమించండి అయ్యా. పిల్లారా జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి. క్షమించండి, క్షమించమని అడగండి, క్షమించమని అడగండి. యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. మొదలైన తండ్రి మీకు వందనాలు. ఆ కొరకు విరవబడిన శరీరం అయ్యా, నాగలితో దున్నబడిన శరీరముగా మారిన మీ శరీరం, నా పాప భారాన్ని మీ మీద వేసుకొని అయ్యా నా కొరకు అయ్యా సిలువపై శిక్షను అనుభవించి మరణించిన దేవా మీకు ఇస్తుంది. శరీరానికి సాదృశ్యముగా ఉన్న ఈ రొట్టెను వారు కొందరు పొందుతూ ఉండగా మీ ఆత్మతో అయ్యా మేము హెచ్చించుకోకుండా జీవితాంతం తగ్గించుకునే స్వభావాన్ని మార్చవచ్చు. యేసు నామములో ఈ మనవి చేస్తున్నాము. ఎవరైతే తీర్మానం తీసుకున్నారో ప్రభా ఈ రోజు నుండి నేను తగ్గించుకొని అయ్యా మిమ్మల్ని హెచ్చిస్తాను ప్రభా అని తీర్మానం తీసుకున్నారో మరి మీ కుడి చేయి కనిపించేది చూస్తే మీ దగ్గరికి రొట్టె తీసుకురాబడుతుంది, చేత మొక్క తీసుకొని కప్పాలి కనిపించి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రలు ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తమైన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా మనం జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడం చెప్పారు. పరిశుద్ధుడైన దేవా మీకు వందనాలు అయా. నా ప్రభు మీ శరీరానికి సాదృశ్యం రొట్టెలో చేయటానికి కృపనిచ్చారు, మీ రక్తానికి సాదృశ్యం పాత్రలో చేయడానికి సహాయం వచ్చి వేసే నామాన్ని మనం చేస్తుంటా ఉంటాయి. ఎవరైతే తీర్మానం తీసుకున్నారో పిల్లరా
కుడి చేయి కనిపించేదో చూస్తే మీరు ఒక పాత్ర తీసుకురాబడుతుంది. చిన్న చుక్క తీసుకొని పక్కవాడు కనిపించి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవా మీకు వందనాలు. సర్వోన్నతుడైన దేవా మీకు వందనాలు. సర్వాధికారి అయిన దేవా మీకు వందనాలు. ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన దయగలిగిన నామమునకయ్యా మీకు స్తోత్రం. ఉదయకాల సమయంలో ప్రభువా మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి అయ్యా మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. నా తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చించి అయ్యా జీవిత విధానం ఇచ్చి అయ్యా మేము బలపరచమని ప్రార్థిస్తున్నాం. అయ్యా తీర్మానం చేసుకొని ఉండగా బలపరచండి, స్థిరపరచండి అయ్యా. మీకు భయంకరంగా జీవించే సంఘముగా సంఘాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభా మీరు ప్రారంభించిన పరిచర్య అయ్యా మీరే కొనసాగించండి, ఆశీర్వదించండి దేవా. నూతన ఆత్మలను సంపాదించడానికి కావచ్చు కృపను దయచేయండి, మీరే పంపండి అయ్యా. వారు మనసును దయచేయండి నా తండ్రి. అయ్యా రక్షణ ఆనందంలో తీసుకెళ్ళబడుతున్నాను దేవా. మీకు ఇస్తుంది సంఘాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను దేవా. సంఘ బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి కుటుంబం మధ్యలో ప్రశాంతి అయ్యా బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. మరి ఆ బిడ్డ విషయంలో అట్లా మీరు చేసిన గొప్ప గొప్ప అద్భుత అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు బట్టి అయ్యా మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రాలు చెల్లించాలి. నిజంగా ప్రభా బిడ్డలు చూసినప్పుడు ఎంతో వేదన పడ్డా, ఆందోళన చెయ్యి. కానీ గొప్ప దేవుడు అయ్యా. దీనులు ప్రార్థనలు ఆలకించింది, మరి ఒక గొప్ప ఆలోచనలు ఇచ్చి, మరి నా తండ్రి ఆ డాక్టర్కి జ్ఞానాన్ని ఇచ్చి, మరి ఆ యొక్క ఆ బిడ్డ ద్వారా నా ప్రభా అయ్యా మీరిచ్చిన నా తండ్రి ఆ యొక్క ఇచ్చిన మందుల ద్వారా మీరిచ్చిన స్వస్థత అటువంటి మీకే స్తోత్రములు స్తోత్రం స్తోత్రం స్తోత్రములు చెల్లించుకుంటారు. సాయం సంపూర్ణమైన స్వస్థత వాళ్ళ అమ్మగారి జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు చదువుకోవడానికి సాయం చేయండి. ప్రత్యేకంగా నా తండ్రి సన్ని తన ఆస్ట్రేలియా వెళ్ళవలసి ఉండగా మీరే సమస్తంలో సరళము చేయండి. మరి మా మధ్యలో ఉన్న తల్లి గారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తల్లి ఆ బిడ్డ చుట్టూ మీరు కంచి వేయండి అయ్యా. బిడ్డకు కావాల్సిన శక్తిని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి. ప్రత్యేకంగా కుటుంబమును మీరు స్థిరపరచమని ప్రార్థన. మరి తన కుటుంబంతో తన జీవించాలని ఎంతో ఆశపడతాం అయ్యా. వారి మనసులను మార్చండి, ఆలోచనలు మార్చండి అయ్యా. మీరే ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థిస్తాం దేవా. మీకే స్తోత్రము, మహోన్నతుడా మీకే స్తోత్రం, సర్వాధికారి మీకే స్తోత్రం. ప్రభా మా సోదరి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, స్వరూపాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగంలో మీరు తోడుగా ఉండండి అయ్యా. నా తండ్రి గారి జ్ఞాపకం చేసుకోండి, రవిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. శాంతిని జ్ఞాపకం చేసుకొని ప్రేమించిన బిడ్డని జ్ఞాపకం
మరి ఆ కుటుంబంలో నా ప్రభా మీరుండండి ప్రభా. నా ప్రభా వాడు ఏదో ఒక అలజడి సృష్టించాలని అయ్యా వాడు నా ప్రభా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. యేసు నామములో, యేసు క్రీస్తు అధికారం కలిగిన నామములో అయ్యా వాడి కుటుంబంలో సృష్టిస్తున్న ప్రతి అలజడి నుండి విడుదల కలుగు చేస్తూ విడుదల కలుగు సాయించండి. నెమ్మదినివ్వండి, సమాధానాన్ని ఇవ్వండి. అలాగే మా కుటుంబాన్ని మీ చేతులు తప్పిస్తున్నా దేవా. అయ్యా నీకు సాక్షులుగా జీవించే కృపను ఏదైనా విషయంలో మీరు తక్కువ దైవాన్ని క్షమించారు, మాకు నూతన దినాన్ని ఇచ్చారు, మీరు మాతో మాట్లాడారు. నేను హెచ్చించుకుంటా ఉంటే తగ్గించుకోమని చెప్పారు. తగ్గించుకునే స్వభావాన్ని మాకు నేర్చారు. మరి ఈరోజు నా ప్రభావ దిగిన సంవత్సరం వాడు వచ్చి మరి ఇక్కడ నా తండ్రి మరి పరిచయం చేయాలని ఆశపడుకోవడం మరి ఇంకా నా ప్రభావ బిడ్డకు రావాలని ఆశపడతాం. మీరు సాధించి మీరే నడిపించండి. పరిశుద్ధమైన నామం ఈ మనవులన్నీ అడిగి ప్రార్థించి స్తుతించి వేడుకుంటూ నామం ఆమేన్. లేచి నిలబడి ఒక పాట పాడుకుంటున్నాం కదా. పాడుకుందాం అందరం. సరే కీర్తన పాడుకుందాం. పైనున్న ఆకాశమందునా క్రిందున్న భూలోకమందునా, పైనున్న ఆకాశమందునా క్రిందున్న భూలోకమందునా లేదు రక్షణ ఏ నామమునా, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందునా అన్ని నామములకు పైని కలదు ఉన్నతమగు యేసుని నామం. అన్ని నామములకు పైని కలదు ఉన్నతమగు యేసుని నామం. యేసు నామములో శక్తి కలదు, యేసు నామములో శక్తి కలదు. దోషులకు శాశ్వత ముక్తి కలదు, దోషులకు శాశ్వత ముక్తి కలదు. పైనున్న ఆకాశమందునా క్రిందున్న భూలోకమందునా, పైనున్న ఆకాశమందునా క్రిందున్న భూలోకమందునా లేదు రక్షణ ఏ నామమునా, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందునా అందరం కూర్చుందాం.
ఈ సమయంలో మన మధ్య దేవుని మహాకృపను బట్టి ఆయన సంకల్పాన్ని బట్టి మన మధ్యలో రిటైర్డ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్గా చేసిన గణేష్ పాల్ గారు ఉన్నారు. మరి వారు ప్రస్తుతం బిలియన్ సొసైటీ అనే సంస్థలో పనిచేస్తూ ఉన్నారు. వారు మాతో కొన్ని విషయాలు మాతో షేర్ చేసుకొని తర్వాత వారు ఏ పర్పస్తో వచ్చారు, ఎజెండా ఏంటో మనకి వారే తెలియజేయమని మరి మేము ఆహ్వానిస్తున్నాం. ప్రెజర్ టు ఇన్వైట్ డాక్టర్ గణేష్ పాల్. వెరీ గుడ్ మార్నింగ్. మీ అందరికీ దేవుని నామంలో వందనాలు. మీ అందరికీ నేను చెప్పడానికి రాలేదు, కానీ గిడియన్స్ ఇంటర్నేషనల్ ఇండియా మీకు తెలిసే ఉంటుంది. మేము బైబిల్స్ ఫ్రీగా పంచుతాం. డిస్ట్రిబ్యూట్ బైబిల్స్ ఫ్రీలీ. ఈ బైబిల్ని 5 స్టార్ హోటల్స్ రూమ్స్లో పెడతాం. ఈ బైబిల్ మనం 5 స్టార్ హోటల్, పెద్ద పెద్ద హోటల్ రూమ్స్లో మనం పెడతాం. అందులో దిగిన వాళ్ళు చదువుకోవడానికి ఎప్పుడైనా ఉపయోగిస్తారని. ఇట్లా బైబిల్ పంచడం వల్ల ఇట్లాంటి బైబిల్లో ఉన్నాయి, కొంతమంది చదవచ్చు, కొంతమంది చదవకుండా బయట పడేయచ్చు. ఇందులో చిత్తు కాగితాలుగా పప్పులుగా కట్టుకోవచ్చు. అట్లాంటి కాగితాల ద్వారా వచ్చిన వాక్యాన్ని చదివి కూడా మనుషులు మారిన విశేషాలు బోల్డ్లోనే ఉన్నాయి. ఎంత గొప్ప ఏంటంటే ఇది చర్చికి ఎక్స్టెండెడ్ ఆర్. మీ చర్చ్ ఎక్కడ దాకా వెళ్ళలేవు, మూలకి వెళ్ళలేవు, రోడ్ల మీదకి వెళ్ళలేవు, హోటల్స్కి వెళ్ళలేవు. అక్కడ మేము పనిచేస్తాం. ఇక్కడ ఏం రాస్తుంది మీకు? ఎస్, డిస్ట్రిబ్యూటెడ్ స్క్రిప్ట్ అండ్ విన్ సోల్స్ ఫర్ గాడ్. అది మా ఫోటో, మా లోగోని మీరే వేసుకున్నారు. వెరీ హ్యాపీ. ఇంతమంది ఉన్నారన్నది కాదు, కానీ ఈ బైబిల్ కాస్ట్ 40 రూపాయలు పడుతున్నాం. 40 రూపాయలు. దీంట్లో మేము మా చందాల ద్వారా 50%, ఇట్లాంటి చర్చెస్ 50%ని పంచుకుంటాం. ఇవాళ సిటీలో దగ్గర 15 చర్చెస్లో చర్చ్ ప్రజెంటేషన్ అంటారు. మేము వెల్కమ్ చర్చ్లో మాస్టర్ గారి అనుమతితో మేము మాట్లాడిన తర్వాత మీరు అంతా అయిపోయినప్పుడు చర్చ్ ఆఫ్ డే అంటారు. మీరు వెళ్ళే ముందు మేము డోర్ దగ్గర నిలబడతాం. మీరు ఎంత ఇస్తారంటారు? సమ్టైమ్స్ మాస్టర్ గారే వాళ్ళకి వచ్చి చందాలు ఇస్తూ ఉంటారు మాకు. లాస్ట్ టైం మన మేలో జరుగుతుంది ఇది. ఓషన్నా మినిస్ట్రీస్, బైబిల్ మిషన్, దీవెనయ్య గారు పెద్ద చేసేసి ఇప్పుడు ఈ చర్చ్ నేను వచ్చాను. ఈ చర్చ్ విషయం అందరికీ తెలుసు. ఫలానా చోట చర్చ్ ఉంది, ఆ చర్చిలో మాస్టర్ గారు యేసుదాస్ గారు ఉన్నారని అందరికీ తెలుస్తుంది. దాన్ని అడిగినట్టుని నేను రిక్వెస్ట్ అనగానే మమ్మల్ని పిలిచినందుకు నేను చెప్పేది ఏం లేదు. ఇంకా ఈ గిడియన్స్ అనేది 126 సంవత్సరాల క్రితం 3 వ్యక్తుల ద్వారా స్థాపించబడింది. 3 ఫారినర్స్ ఒక హోటల్లో ఉన్నప్పుడు వాళ్ళు ప్రేయర్ చేసుకుందాం, బైబిల్ చదువుకుందాం అన్నప్పుడు వాళ్ళ దగ్గర ఏమీ బైబిల్ దొరకలేదు. ఆ ఆలోచన నుంచి పుట్టిన ఇది ఇప్పుడు 199 దేశాల్లో 126 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. 1, 2 కాదు. ఇది దేవుని సంకల్పం, దేవునిచే నడపబడుతుంది. కాబట్టి 126 సంవత్సరాల నుంచి అనేక ఒడిదుడుకులు తట్టుకొని 199 దేశాల్లో 109 లాంగ్వేజెస్లో ప్రపంచం మొత్తం బైబిల్స్ ఉంది. ఇది తమిళ్, ఇంగ్లీష్, తెలుగు, ఒరియా, మలయాళం, ఎనీ లాంగ్వేజ్ ప్రపంచవ్యాప్తంగా 109 లాంగ్వేజెస్లో బైబిల్ ప్రింట్ అవుతుంది. అది మేము ఫ్రీగానే పంచుతాం. అట్లాగే మన ఇండియాలో 25 భాషల్లో, మన 28 రాష్ట్రాలు ఉంటే 28 భాషల్లో మనం బైబిల్ ప్రింట్ చేస్తాం. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో 6,40,000 బైబిల్స్ పంచాలని నాకు ఆల్రెడీ పంచుతున్నాం మనం. మీరు ఎక్కడైనా మీ సంబంధించి యూత్ ఫిట్రీట్లు కానీ సండే స్కూల్స్ కానీ ఇక్కడ తెలుసుకున్నప్పుడు కూడా సిల్వర్ వచ్చి బైబిల్ పంచుతాం. ఈ బైబిల్ని
చదివిన ద్వారా ఓల్డ్ మంది మారారు. ఓల్డ్ మంది అసలు ఎన్నో ఉన్నాయి అట్లాంటివి. ఒక రెండు చెప్తాను మీకు. ముంబైలో ఇట్లాగ ఒక పెద్ద కార్పొరేట్ ఆఫీస్లో ఏసీ ఉంది. ఒక బాస్ ఏం చేస్తున్నాడంటే ఒక నలుగురు ఎదురుగుండా నుంచుని ఉంటారు. నలుగురిలో ఇద్దరు వణికిపోతున్నారు, ఏసీలో కూడా చెమటపడుతుంది. ఆయన ఏమన్నాడంటే, ఆ 10 లక్షల రూపాయలు నాకు గంట సేపులో మీరు తెచ్చివ్వకపోతే మీ ఉద్యోగాలు పీకేస్తాం, మిమ్మల్ని పోలీసులకి పంపించాం. వాళ్ళు ఏం చేయాలో చూడట్లేదు. వాళ్ళు ఏమి ఆడి ఉద్యోగం వెళ్తున్నప్పుడు కింద ఒక ఆటో అబ్బాయి, మరి చర్చలాగే కింద ఒక ఆటో అబ్బాయి వచ్చి, నేను లోపలికి వెళ్ళాలి వాళ్ళతో మాట్లాడాలంటే వాడు లోపలికి వెళ్ళేవాడు. ఇది కార్పొరేట్ ఆఫీస్ నువ్వు ఆటో లేదు సార్, నేను వెళ్ళాను లోపలికి అర్జెంట్ అంటే దోసుకొని లోపలికి వెళ్ళి ఆ బాస్ టేబుల్ మీద ఆ 10 లక్షల రూపాయలు అట్లా పెట్టాడు. విషయం ఏంటంటే, బ్యాంకులో ఈ ఇద్దరు ఉద్యోగస్తులు 10 లక్షల రూపాయలు విత్డ్రా చేసి ఇద్దరు ఆటోలో వాళ్ళ ఆఫీస్కి వచ్చారు ముంబై. వాళ్ళ అడవుల్లో ఆ ప్యాకెట్ అందులోనే మర్చిపోయి వెళ్ళిపోయాడు పైకి వెళ్ళి. ఈ అబ్బాయి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి ఫోన్ చేసిన తర్వాత చూసుకొని, ఇది వాళ్ళు ఎక్కిందే కదా, లాస్ట్లో నాకు ఎక్కారు కదా అని తీసుకొచ్చి వాళ్ళకి బాస్ అడిగాడంటే, 10 లక్షల రూపాయలు ఉన్నాయని మీకు తెలుసాయి కూడా, అందులో నాకు ఏమున్నాయో తెలియదండి, ఆ ప్యాకెట్ లాస్ట్లో ఎక్కారు వాళ్ళు, దాన్ని మేము తీసుకొచ్చి మీకు ఇచ్చారు, ఇందులో 10 లక్షల రూపాయలు ఉన్నాయని నాకు మీ జీవితం మారిపోయింది కదంటే, నాకు దాన్ని నాకు ఒక్కసారి ఎట్లా అన్నాను, చిన్న బైబిల్ ఉంటుంది అంతకన్నా నేను చూపించి, ఇది మా అమ్మాయి స్కూల్లో, అది మరాఠాలో ఉంది, ఆ స్కూల్లో పంచారండి. ఈ స్కూల్లో ఈ బైబిల్ నేను చదువుతుంటే దేవుని యొక్క గొప్పతనము, ఇతరుల సొమ్ము ఆశించకూడదు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, ఇది నాది కాదు కాబట్టి నేను మీకు ఇచ్చేస్తున్నాను సార్. చూసారు, అది గొప్ప. ముంబై లాంటి నగరంలో 10 లక్షలు. ఇంకొక ఆయన ఇప్పుడు మన దగ్గర పనిచేస్తున్నాడు విశాఖపట్నంలో క్యాంప్ ప్రెసిడెంట్గా మోహన్ గారు అని. ఆయన పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఆయన సాఫ్ట్వేర్లో ఏంటంటే ఒక్కోసారి ఆయనే కాబట్టి వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆ కంపెనీకి కొన్ని లక్షల నష్టం వచ్చింది. కొన్ని లక్షల నష్టం వచ్చిన తర్వాత ఆయన పట్టుకొని జైల్లో పెట్టారు. కొంతకాలం మేము జైల్లో కూడా బైబిల్స్ పంచుతాం. వేరే ఖైదీకి ఇచ్చిన బైబిల్ అక్కడే పడుకున్న రూమ్లో ఆయన దాన్ని చదవడం మొదలుపెట్టిన తర్వాత అతను మార్పు వచ్చింది. నేరాన్ని ఒప్పుకోవాలి, పాపాన్ని ఒప్పుకోవాలి, దేవుని వైపు తిరగాలి అనేది ఆయనకు బోధించబడింది. అతనికి మామూలు శిక్షలో ఉన్నాడు. అతను శిక్ష ఖరారు చేసే టైంకి కోర్టుకు తీసుకెళ్ళాడు. ఇతను మారు మనసు పొందున్నాడు కాబట్టి జడ్జి గారు అడిగారు, ఏమయ్యా నువ్వు తప్పులు చేసావా, ఇదంతా నువ్వే చేసావంటే, అవును సార్ నేనే చేశాను ఒప్పుకున్నాను. ఎందుకంటే అతను బైబిల్ చదివి ఉన్నాడు, బైబిల్లో సారాంశాన్ని వండబట్టుకున్నాడు, తన తప్పును ఒప్పుకున్నాడు. ఏమైపోతుంది అప్పుడు జడ్జి గారు అన్నారంట, లేదు నువ్వు తప్పు చేసావని నువ్వు ఒప్పుకున్నావు, నీ నిజాయితీకి నేను మెచ్చుకున్నాను, నీకు శిక్ష వేయాలి, కానీ ఆల్రెడీ నువ్వు కొంతకాలం శిక్షని అనుభవించావు కాబట్టి నీకు ఏ విధమైన శిక్ష నేను వేయట్లేదు, నిన్ను విడుదల చేస్తున్నాను. ప్రైజ్ లా. ఆ అబ్బాయి ఇప్పుడు తన పిల్లలు భార్యతో విశాఖపట్నం బెస్ట్ ఇండియన్స్ క్యాంపులో మెంబర్గా జాయిన్ అయ్యి ఇప్పుడు ఆ క్యాంపుకి ప్రెసిడెంట్గా కూడా. ఇట్లాంటి కొన్ని విజయాలు చిన్న మనం ఇచ్చే బయట దీనికి మీ చర్చెస్ సహాయం కావాలి మాకు. ఎందుకంటే మన గుంటూరులోనే లాస్ట్ టైం దగ్గర 25,000 బైబిల్స్ పంచాము. ఒక బైబిల్ 40 రూపాయలు అనుకుంటే మీరు కట్టేది ఎంత ఉంటుందో మనం ఎంత పడుతున్నాం. అందుకే నేను బ్రదర్ని అడిగిన మాకు లాస్ట్ టైం నార్త్ ప్యారిస్ చేస్తే 2 లక్షలు వచ్చింది. ఓసన్న మినిస్ట్రీ వెస్లీ గారు అక్కడ చందా పట్టడం ఉండదు కాబట్టి 5 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇట్లా ఇచ్చేవి ప్లస్ మేము వేసుకునే డబ్బులతో ఈ బైబిల్స్ ప్రింట్ చేయబడతాం. కాబట్టి మీరు ఇష్టం దీనికి ఇప్పుడు చేయడానికి ఉన్నాం కాబట్టి
పరిశీలించండి. మీ చర్చతో మేము ఇంటి ముందు కూడా కలిసి పనిచేస్తాం. మేము ఈ అవకాశం ఇచ్చిన ఎవరికి ధన్యవాదాలు తెలుపుతుంది. మీ అందరికీ మీరు ఎప్పుడు మా గురించి ప్రార్థన చేయండి. ఈ చర్చి ఇంకొక నేను అనేది ఏంటంటే చర్చి ఎక్స్టెండెడ్ ఆర్మ్ అంటే మీరు వెళ్ళలేని చోటుకి మేము వెళ్తున్నాం. మేము బైబిల్ మీరు ఎట్లాగా విన్ ఫర్ సోల్స్ అనుకున్నారు, వింటే బైబుల్ విన్ సోల్స్కి కాదు. సో ఈ శుభ సందర్భంలో బ్రదర్కి ఒక చిన్న బైబిల్ ప్రజెంట్ చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అద్భుతమైన వందనాలు, జరిగించిన పరిచయం బట్టి వందనాలు. ప్రత్యేకంగా ఈ సభలో మా మధ్యలోకి పాలుగారు తీసుకొచ్చారు. మరి నిజంగా మీ వాక్యం ఎంత ప్రభావవంతమైందో, అయ్యా దాని వెనకాల నా మీ డిస్ట్రిబ్యూషన్ వెనకాల మీ యొక్క హోలీ పర్పస్ను కూడా నా తండ్రి నా ప్రభావం వివరించడానికి మరి దాని ద్వారా వస్తున్న రిజల్ట్ని బట్టి కూడా మేము చూపిస్తాం. వారి పరిచయం నా ప్రభావ ఇంకా ఇంకా ఎంతోమంది జీవితాన్ని మార్చగలగా మీరు అభిషేకించమని ప్రార్థిస్తున్నాం. వారు చేస్తున్న ఆ యొక్క పరిచయంలో మీ సహాయం ఉంచండి, మీరు చూపించండి. ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పగిస్తూ ప్రత్యేకంగా నా తండ్రి మీరు మాట్లాడిన మాటలు తాను తగ్గించుకున్న వాడు తెచ్చుకోవాలి చేసేవాడు మా జీవితంలో. సో లెట్ us be humble, let us be exalted by you, Father. అయ్యా మీ ద్వారా మీరు హెచ్చించాలి, మా జీవితాన్ని మీరు మార్చండి. అతను మీరే సహాయించి అయ్యా మరొకసారి వీళ్ళందరూ కూడా మీరు చెప్పండి. బయలుదేరి వెళ్తుండగా మీరు తోడుగా ఉండి సంవత్సరం మహిమ ఘనత ప్రభావం మీకు మాత్రమే ఆలోచించుకోండి. నజరేయుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ మనవులన్నింటినీ అడిగి ప్రార్థించి స్తుతించి వేడుకుంటూ నాము తండ్రి. ఆమేన్. నేను దేవుడి ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు వచ్చిన మనందరికీ ప్రత్యేకముగా మరి పాలు గారికి బిడ్డల సంస్థకు తోడుగా ఇంకా మీరు ఆశించిన రీతిలో అయ్యా ఆ యొక్క హోలీ ఈవెంట్ జరుగుతుందా. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. నేను లక్ష్మీపురంలో ఉంటాను. 20 సీనియర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ లైన్ ఉంటారు. నేను ఆంధ్ర బ్యాంక్లో ఏజెంట్గా పనిచేసి తర్వాత యూనియన్ బ్యాంక్లో ఉన్నప్పుడు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ డిప్యూటీ రీజనల్. అంటే గుంటూరు జిల్లాలో ఉన్న 150 యూనియన్ బ్యాంకులకి వెళ్ళినప్పటికీ నాకు మొత్తాన్ని చూసుకొని చూసేవాళ్ళని. మా మిస్సెస్ హెడ్ నర్స్గా జీజీహెచ్లో రిటైర్డ్ అయ్యింది. మా బాబు అమెరికాలో ఉన్నాడు. మోడల్ డాక్టర్ అక్కడ అవుతుంది. పాప డెంటల్ డాక్టర్ చేసి వైజాగ్ బిఎస్ఎల్లోనే ఉంది, పీజీ చేస్తుంది, అయిపోయింది. పాపకు పెళ్లి చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాంతంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా కంటిన్యూస్ మీకు అప్పుడప్పుడు నేను చర్చకొస్తూ ఉంటాను. నేను గాడ్ బ్లెస్ యు. టైంలో అదే మన ఇంపార్టెంట్